సెవెంత్ ఈరోజు నైన్త్ వచ్చేసి శుద్ధీకరించు. ఏంటి ఈరోజు నైన్త్? శుద్ధీకరించు. ఏంటి మన లెసన్ ఈరోజు? శుద్ధీకరించు. శుద్ధీకరించు. మరి దేవుని వాక్యం ఎలా శుద్ధీకరిస్తుంది మనల్ని అన్నది మనం ఒకసారి చూసుకున్నాం. మరి ఈ శుద్ధీకరించు వాక్యం మనం శుద్ధీకరిస్తుంది కదా, మరి ఈ శుద్ధీకరించడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నది కూడా ఈరోజు మనం చూసుకున్నాం. ఓకేనా? మనకి దేవుడు ఏమేమి చేశాడు కదా, దేవుడు మనకి మన అందరికీ అనుగ్రహించిన గొప్ప అద్భుతాలు ఏంటి? ఇప్పుడు మనం దేని మీద చూస్తున్నాం? మనం భూమి మీద కదా. ఈ భూమి ఎలా ఉంది? మనం నివసించడానికి అనుకూలంగా ఉండగా ఉంది భూమి మనం నివసించడం. మరి ఇప్పుడు ఇంకా గ్రహాలు ఉన్నాయి కదా, ఇంకా ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? 8. ఇంకా 8 ఉన్నాయి. మరి అందులో మనుషులు ఉన్నారా? మనుషులు ఎక్కడ నివసిస్తున్నారు? ఓన్లీ భూమి మీద మాత్రమే మనుషులు నివసిస్తూ ఉన్నారు. దేవుడు భూమిని ఎలా చేశాడంట? మనుషులు నివసించడానికి యోగ్యంగా, అంటే మనకి నివసించడానికి అనుకూలంగా ఉండే విధంగా దేవుడు తయారు చేశాడు. అందుకని మనం ఏంటి భూమి మీద చక్కగా నివసించగలం. అవునా? భూమి మీద ఏమేమి ఉన్నాయి? మనం చూస్తే భూమి మీద ఏమేమి కనిపిస్తాయి? చెప్పాలి. సముద్రం. దేవుడు మనకు ప్రేమించి ఏం తయారు చేశాడు? భూమిని తయారు చేశాడు. చేసి భూమి మీద ఏమని పెట్టాడు? మనకు కావాల్సిన అన్ని సృష్టించాడు కదా. సృష్టించేసి ఇక్కడ మనం ఎవరిని చేశాడు? అవన్నీ తయారు చేసి ఈ భూమిని నిర్మించి మీరు చేయాలని అని చెప్పారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు భూమి? మనకి భూమి ఎందుకు ఇచ్చాడు? మనకి మనం నివసించి భూమిని నిర్మించాలి. భూమి మీద ఉన్నాయన్నీ కూడా మనం అనుభవించాలి. తిన్నామా? చెట్లు ఇచ్చాడా? చెట్లు ఎందుకు ఇచ్చాడు? ఫ్రూట్స్ కదా. ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా. నీళ్ళు ఉన్నాయా? ఆ నీళ్ళు మనం తాగడానికి. తర్వాత ఇంకా మనం బ్రతకడానికి ఏం కావాలి? బ్రతకడానికి ఏం కావాలి? ఆహారంతో పాటు నీళ్ళు, ఇంకా గాలి లేకపోతే ఒక క్షణం ఉంటామా? ఉండలేం కదా, చనిపోతాం. కాబట్టి మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు అన్నమాట. ఈ భూమి మనం నివసించడానికి అనుకూలంగా ఉంచి దేవుడు అద్భుతంగా మనకి ఇచ్చాడు. ఓకే. ఇంకోటి ఏంటి? ఇంకొక అద్భుతం ఏంటి? మనం డిసెంబర్లో చేస్తున్నాం ఏంటి? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభు బాలుడిగా, చిన్న బాలుగా ఈ లోకంలో జన్మించాడు కదా. మరి ఇప్పుడు మన దీని మీద ఉన్న కార్యాలన్నీ మనం చూసినప్పుడు, ఆ చెట్లు కానీ నీళ్ళు కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొండలు చూసారనుకోరా, ఎలా అనిపిస్తాయి? చూడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి కదా, కనిపిస్తాయి కదా. వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? హిల్ సైడ్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బాయి అంత పెద్దగా అనుకుంటాం కదా. సముద్రం చూసారా? సీన్ చూసారా ఎక్కడైనా? అబ్బాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటామా కదా. గాలిని ఎప్పుడైనా చూసారా? గాలిని చూసారా? ఎలా తెలుస్తుంది మనకి గాలి అన్నది? అలా వీస్తా మనకు తగిలినప్పుడు, చల్లగా తగిలినప్పుడు అబ్బాయి అంత హాయిగా ఉంది అనుకుంటాం కదా. మనం అలసరిగా ఇప్పుడు ఉప్పుగా ఉంటుంది కదా, చల్లగా తగిలితే ఎలా ఫీల్ అవుతాం? మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కాబట్టి మనం ఎంతో సంతోషంగా, కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? భూమి మీద మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మనకి దేవుడు అనుగ్రహించాడు. మరి అంతేకాకుండా మీకు అంతా తెలుసు కదా, ముందు మరి దేవుడు భూమి మీద ఫస్ట్ అపారాన్ని సృష్టించడం, వాళ్ళ నుండి మనందరం రావడం కదా.
మరి అవ్వ ఆదాము చిన్న తప్పు చేశారు. ఏంటది? చిన్న తప్ప పెద్ద తప్ప? వెరీ గుడ్, పెద్ద తప్పు చేశారు. ఏంటది? దేవుని మాట వినలేదు. మీరు ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు వెనుకొని ఏం చేశారు? తినేశారు. తినడం వల్ల ఏమైంది? ఈ భూమి మీదకి పాపం అనేది వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఈ పాపం వచ్చిందో అప్పుడు ఏమైపోయాడు? మనిషి దేవుడి నుండి దూరం అయిపోయాడు. పాపం వల్ల ఏమైపోయాడు? మనిషి దేవుడి నుండి దూరం అయిపోయాడు. దేవుడు అన్నాడు కదా, ఈ పండు తిన్న రోజు మీరు ఏమవుతారు? నిశ్చయంగా చనిపోతారని చెప్పాడు. మరి ఆ విధంగా దేవుడి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో ప్రతి మనం జీవించున్నా సరే ఆత్మీయ ఏమైపోతామని చనిపోయిన మనుషులుగా అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం దేవుడి దగ్గరికి చాలా అంటే దేవుడు ఒక ప్లాన్ వేసాడు అన్నమాట. నేను మళ్ళా మనిషిగా ఈ లోకంలో జన్మించి వీళ్ళ కోసం, నేను సృష్టించిన ఈ మనుషుల కోసం నా ప్రాణం పెట్టి వాళ్ళు ఎలా అయినా సరే నేను నా దగ్గరికి సమకూర్చుకోవాలి. ఏమనుకున్నాడు దేవుడు? ఆయన దగ్గరికి సమకూర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాడు అన్నమాట. అందుకని యేసయ్య ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? యేసయ్యని చిన్న బాబుగా ఈ లోకంలోకి పంపించాడు. ఎవరికి పుట్టాడు యేసయ్య? మరియకి పుట్టాడు అన్నమాట. కన్యమరికి పుట్టాడు కదా. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎక్కడ ప్లేస్? పశువుల పాక. ఇప్పుడు పెద్ద కింగ్ అనుకో, పశువుల పాకలోకి వెళ్ళడానికి ఇష్టపడతానా? ఇప్పుడు నేను మంచి ఒక గొప్ప అధికారి అనుకో, కింద కూర్చోవడానికి ఇష్టపడతాను. నాకు చేతులు తీసుకుని నేను కూర్చుంటాను, తను కింద కూర్చోను. కానీ దేవుడు ఇంత సృష్టించిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మన కోసం ఏం చేశాడు? పశువుల పాకలో ఎన్నికి లేని ప్లేస్లో ఆయన అలా చిన్న బాబుగా పుట్టాడు అన్నమాట. పుట్టి మనలానే పెరిగాడు, మీలానే పెరిగాడు కదా. మీరు ఎలా ఉన్నారో అలానే అమ్మ నాన్న దగ్గర ఉన్నారు. అమ్మ నాన్నకు దేవుడు చూపించాడు, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాడు దేవుడు. మనమైతే ఏం చేస్తాం? అమ్మ నాన్న వింటారు ఆ మాట. నేను ఒకటి చెప్తే ఒక సైడ్కి వెళ్ళిపోతా ఉంటాం. వేసే అలా చేయలేదు అన్నమాట. చక్కగా తల్లిదండ్రుల మాట విన్నాడు. చక్కగా అన్ని పనులు కూడా చేశాడు అన్నమాట. ఎంతో విధేయత చూపించాడు, పేరెంట్స్కి విధేయత చూపించాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు, ఎలా జీవించాలన్నది చూపించాడు అన్నమాట. అది అందుకని చెప్పేసి మనం కూడా బీబీఎస్కి ఎందుకు వచ్చారు? మీరు దేవుని గురించి తెలుసుకోవడానికి వచ్చారు. దేవుడు మాట వినాలి, దేవుని కోసం నేను కూడా చక్కగా యేసయ్యలాగా నేను కూడా జీవించాలి, అమ్మ నాన్న మాట వినాలి అలా అనుకునే వచ్చారా? మనం అలా వింటే, అలా అమ్మ నాన్న మాట వింటే కనుక మనకి ఎంతో మేలు ఉంటుంది అన్నమాట. మంచిగా మంచి స్థితిలో మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు యేసయ్య వచ్చి చిన్నబాబుగా పుట్టడమే కాకుండా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33 సంవత్సరాలు ఆయన జీవించి ఒక మాదిరికరమైన జీవితం. అంటే చిన్న పిల్లోడి నుండి మీ ఏజ్లో కూడా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేశారు? చక్కగా అమ్మ నాన్న మాట విన్నారు. మందిరానికి వెళ్ళాడు యేసయ్య. 13 సంవత్సరాల వయసు అప్పుడు వెళ్ళాడు ఎరుషలేముకి. వెళ్ళి ఏం చేశాడు? మందిరంలో కూర్చుని చక్కగా ఈ బాధకులు యాజకులు చెప్పిన మాట విన్నాడు. అంతేకాకుండా వాటిని క్వశ్చన్స్ కూడా అడిగాడంట. అంటే బైబిల్ గురించి ఆయన చక్కగా దేవుని వాక్యం గురించి నేర్చుకున్నాడు యేసయ్య చిన్నప్పుడు. అదేవిధంగా మీరు కూడా ఏంటి? చక్కగా దేవుని వాక్యం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? మీరు చక్కగా మెమరైజ్ చేసుకుని మీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. అనిపిస్తుందా? ఏం చేయాలి? వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలన్నమాట. అది మనం మర్చిపోకూడదు. తర్వాత యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచయం చేసిన తర్వాత యేసయ్యకి ఎవరున్నారా? యేసయ్యని ఏం చేశారు? ఏం చేశారు? ఎందుకు వేశారు? ఆయన ఏ పాపం చేయలేదు. ఏమని చెప్పుకున్నాను? నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు వాళ్ళు ఏం చేశారు? అసూయ పడ్డారు అన్నమాట. ఈ మనిషి అయింది దేవుని కుమారుడు అన్నాడేంటి ఇప్పుడు అని వాళ్ళు చాలా జలస్గా ఫీల్ అయిపోయి యేసయ్యని ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. చంపేయాలని యేసయ్యని చంపగలరా? అది ఆయన దేవుడు కాబట్టి చంపగలరా? చంపలేదు. యేసయ్య ఏమన్నాడు? నా ప్రాణాన్ని నేను పెడతాను మీకోసం, నా ప్రాణం పెట్టడానికి నేను దాన్ని తీసుకోవడం నాకు అది కావాలి అని చెప్పేసి యేసయ్య చెప్పాడు అన్నమాట. అందుకే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?
మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు అనమాట. వచ్చి ఈ కలవర సిలువపై యేసయ్య ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. మీకు ఆ ముందంతా కూడా తెలుసా? తర్వాత ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు మరి పేతురు వచ్చి యేసయ్య నేను మీతో కూడా ఉంటాను. తర్వాత పేతురు కూడా కంగారు పడిపోయి ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు కదా, అబద్ధం ఆడాడా? ఆ ప్రాణమైనా ఇస్తాను యేసయ్య, నేను విడిచిపెట్టనని చెప్పాడా పేతురు? అయినప్పటికీ పేతురు ఏం చేశారు? లాస్ట్కి సమస్య వచ్చేసరికి అమ్మో నాకు తెలియదు అని చెప్పేసి అబద్ధం ఆడిన తర్వాత మళ్ళీ ఏమయ్యాడు? మళ్ళీ అంటే బాధపడ్డాడు. అయ్యో నేను ఎందుకు అబద్ధం ఆడాను అని చెప్పేసి బాధపడి మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య అతన్ని సమకూర్చట్లేదా? మరి పేతురు వచ్చాడా కదా? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఎవరు వచ్చారు యేసయ్య దగ్గరికి? శిష్యులు వచ్చారా? యేసయ్య సిలువ వేయబడి ముందు ఎవరున్నారు యేసయ్య దగ్గర? శిష్యులు ఉన్నారు. శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు యేసయ్య. నేను సిలువ వేయబడతాను, నేను సిలువ వేయబడాలని చెప్పినప్పుడు వారి శిష్యులు ఏం చేశారు? చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడు దేవుడు అనగానే మనం ఏమనుకుంటాము? దేవుడు మనతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు అనుకుంటామా? అయితే శిష్యులు కూడా అలాగే అనుకున్నారు అనమాట. యేసయ్య ఎక్కడికి వెళ్ళడు, విడిచిపెట్టగలడు, మాతోనే ఉంటాడని చెప్పేసి. అర్థమవుతుందిరా? అలా అనుకున్నప్పుడు సిలువ పడాలని తెలిసినప్పుడు మీరు చాలా కంగారు పడిపోయారు, బాధపడిపోయారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు బాధపడద్దు, మీరు కలవరపడద్దు, మీరు దిగులు పడద్దు. ఎందుకంటే నేను సిలువ పడాలి, నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను. ఏమన్నాడు యేసయ్య? చనిపోయి తిరిగి లేస్తాను. తిరిగి లేవడమే కాకుండా మళ్ళా వస్తాను మీ దగ్గరికి. ఏమన్నాడు? మళ్ళా నేను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాను. ఇంకప్పుడు ఇలా దేవుడు మీరు కలవరపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పుడు కానీ మీరు గ్రహించలేకపోయారు. వీళ్ళు గ్రహించలేకపోయారు అనమాట. అయినప్పటికీ దేవుడి కార్యాలు ఆడే సమయంలో ఏమవుతాయి? జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు చనిపోయినప్పుడు చాలా దిగులు ఉంటాయి కదా ఎవరైనా చనిపోతే మనకి. అలాగే శిష్యులు కూడా చాలా దిగులు పడతా ఉన్నారు అన్నమాట. దిగులు పడతా ఉన్నప్పుడు యేసయ్య మధ్యలో వాళ్ళకి శిష్యులకి కనిపిస్తూ వచ్చాడు. విన్నారా మాట? శిష్యులు దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళని బలపరచడానికి యేసయ్య అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకి నేను తిరిగి ఎవరు కనిపించారు? ఫస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? సమాధి దగ్గరికి ఎవరు లేరు? తర్వాత ఎవరు వచ్చారు? వీళ్ళు శిష్యులకి చెప్పినప్పుడు ఎవరెవరు పరిగెట్టుకొచ్చారు? చూసారు సమాధి ఖాళీగా ఉందని చెప్పి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా. అలా డౌట్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు యేసయ్య ఒకసారి శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యి ఇదిగో అప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యేసరికి ఉన్నట్టు ఇక్కడ మన దగ్గర ఏం వ్యక్తి సడన్గా మన దగ్గరికి వచ్చారనుకప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా భయం అనిపిస్తుంది. భయం అనిపించేసి మనం ఏమనుకుంటాం? ఎవరు వచ్చారనుకుంటాం? భయం వచ్చేసింది, భోగం వచ్చేసింది అనుకుంటాం. అలాగే శిష్యులు కూడా మనలాంటి మనుషులు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో ఇది భూతం వచ్చేసింది అనుకున్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, భూతం కాదు నేను యేసు ప్రభువు అని చెప్పేసి తాను వాటికి బయలుపరుచుకున్నాడండి యేసయ్య. అలా బయలుపరుచుకుని మీరు ధైర్యంగా ఉండండి, మీరు దిగులు పడద్దు అని చెప్పాడు. అలా అన్నప్పుడు ఇప్పుడు శిష్యులు అలా ఒకసారి అందరు కలిసి ఉన్నప్పుడు యేసయ్య ఏంటి శిష్యుల దగ్గరికి వస్తారన్నమాట. వచ్చేసరికి వీళ్ళు నమ్ముతారు యేసయ్యని. నమ్మిన తర్వాత ఒకళ్ళు ఉండరు. ఎవరు? నెక్స్ట్ శిష్యులు ఎలా చెప్పేసరికి నేను యేసయ్యని చూసాను రా అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు తోమ ఏమంటాడు? తోమ ఏం చెప్తాడు? నేను నమ్మను, యేసయ్య వేలులో చేతిలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు కదా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు ఎవరు ప్రత్యక్షం అవుతారు? తోమాతో ఉన్నప్పుడు మళ్ళీ యేసయ్య వస్తాడు. తోమా డౌట్తో ఉన్నాడు కదా, విశ్వాసం లేకుండా ఉన్నాడు కదా, నమ్మలేదు కదా. అందుకని అతను నమ్మకం కలిగించడానికి మళ్ళీ యేసయ్య ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. ప్రత్యక్షమయ్యేసరికి అప్పుడు తోమా ఏంటి
దేవుడు నమ్మాడు అన్నమాట, చూసి నమ్మాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అమ్మా నువ్వు నన్ను చూసి నమ్మేవు కానీ చూడగలిగిన వాడు ధన్యులు అన్నాడు. ఇప్పుడు మీరు అందరు ధన్యులేనా? నమ్ముతున్నాడా యేసయ్య దేవుడని కదా? తోమా కంటే మీరు ధన్యులు అన్నమాట. దేవుడు అంత ధన్యులు మీకు ఇచ్చాడు. తర్వాత యేసయ్య వీళ్ళతో ఏం చెప్పాడు, నేను తండ్రి యొక్క కడతా ఉన్నాను చెప్పాడు. నా యొద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను వాటిని సిద్ధపరిచి నా యొద్ద మీరు ఉండేలాగా మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఏం చెప్పాడు శిష్యుడికి యేసయ్య? తండ్రి దగ్గర చాలా నివాస స్థలాలు అంటే చాలా ఇల్లు ఉన్నాయి. పరలోకం ఎలా ఉంటుందిరా? ఏమని పాట పాడుకుంటారు? బంగారు లోకం. గుర్తుందా పాట? ఏంటి బంగారు వీధులంట? గుర్తులేదా? పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? బంగారంతో బంగారు వీధులు ఉంటాయంట. అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? మరి ఆ బంగారు లోకం మీకు కావాలని లేదా? ఉందా లేదా? నోటితో చెప్పాలి. ఉందా? ఓకే, గుడ్ అయితే. అప్పుడు ఈ శిష్యులతో దేవుడు చెప్తారన్నమాట, నేను పరలోకానికి వెళ్ళాలి, అక్కడ చాలా స్థలాలు ఉన్నాయి, మళ్ళీ నేను వస్తాను అని చెప్పేసి యేసయ్య మళ్ళీ వీళ్ళు బలపరిచిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ రోజు ఇక్కడే ఉన్నాడు కదా భూమి మీదే. దేవుడు పనిచేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పరలోకంలో. ఎందుకు? మన కోసం స్థలం సిద్ధపరచడానికి. అదేవిధంగా ఇలా శిష్యులు బలపరిచిన తర్వాత వాళ్ళ దిగులంతా చేసిన తర్వాత యేసయ్య మళ్ళీ ఆరోహణుడు అవుతాడన్నమాట. ఎక్కడికి? పరలోకానికి. ఒలీవల కొండ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత యేసయ్య పరలోకం వెళ్తాడు. ఇప్పుడు మనం ఎవరు వదిలి వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ అలాగే శిష్యులు కనుక్కున్నారు, యేసయ్య వాళ్ళని బలపరిచారు. ఆయన పరలోకం వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళేంటి చాలా దిగులు అనిపించేసారు అన్నమాట. యేసయ్య వెళ్తే వీళ్ళు చెప్తారు, మీరు యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి. ఏమన్నాడు యేసయ్య? యెరూషలేముకి వెళ్ళి నా కోసం కనిపెట్టండి. తండ్రి వాగ్దానం చేసింది నేను మీకు పంపిస్తాను. తండ్రి వాగ్దానం చేసింది ఏంటి? నేను మీకు ఆదరణకర్తను ఇస్తాను, పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట. ఎవరికి చెప్పాడు? ఎవరు చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ కూడా ఏంటి, ఇక్కడ అయితే యేసయ్య వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలని వీళ్ళు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా. వాళ్ళ ఫేస్లు ఎలా ఉన్నాయి? ఉన్నాయా? కనిపిస్తుందా లేఖనం? అయ్యో నేను ఏం చేయాలి, యేసయ్య వెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు అని ఆశ్చర్యంతోన దిగులతోన పైకి చూస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మీరు యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ కనిపెట్టుకున్నాను, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అయినప్పుడు వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు? కొంచెం క్వశ్చన్ మార్క్ వేసుకుని ఫేస్ దిగులుగా ఉన్నారు. అంటే అంత నమ్మలేకపోతా ఉన్నారు అన్నమాట. వీళ్ళు నమ్మకం అనేది సరిపోలేదు. అందుకని ఇలా ఆశ్చర్యపడతా చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఏమయ్యాడు? పైకి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర నుండి దేవుడు దూతలు పంపిస్తారన్నమాట. ఆ దూతలు కనపడి, మీరు ఎందుకు ఇంకా టికెట్ ఎక్కడ నుంచున్నారు? యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన ఎలా పరలోకం దిగాడో అలానే మళ్ళీ తిరిగి వస్తాడు. ఎలా వెళ్ళాడు యేసయ్య పరలోకానికి? మేఘాల మీద కొనుక్కోబడ్డాడు కదా, మేఘాల మీద పరలోకం వెళ్ళాడు. యేసయ్య ఎలా అయితే వెళ్ళాడో ఆయన అలాగే తిరిగి వస్తాడు. కాబట్టి మీరు ఇది యెరూషలేముకి అని చెప్పినట్టుగా యెరూషలేముకి వెళ్ళి యేసయ్య చెప్పిన వాగ్దానం పొందడానికి మీరు ఎదురు చూడండి అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఈ శిష్యులు యెరూషలేముకి వెళ్ళి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు శిష్యులు? యేసయ్య ఏం చెప్పాడు? నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచి మళ్ళా వస్తానని చెప్పాడు కదా.
మరి మళ్ళా వస్తాడని చెప్పేసరికి ఏసై మళ్ళా వస్తాడు మమ్మల్ని తీసుకుని వెళ్తాడని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తర్వాత శిష్యులు అడుగుతారు, ఏసై మరి నీ రాకడి ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏసై చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? చనిపోయి ఇప్పటికి 2025. ఇప్పుడు ఎందులో ఉన్నాం? ఇన్ని సంవత్సరాలు అయింది. ఏసై వచ్చాడా? ఇంకా రాలేదన్నమాట. ఎందుకని? మనం కూడా రక్షణ పొందాలి, మనం కూడా రక్షించబడాలి. రక్షించబడలేదనుకో మనం ఏమైపోతాము? మనం అనుకున్నాం కదా దేవుని మాట వినుకోవడమే పాపం అని చెప్పేసి. మనం దేవుని మాట వినలేదనుకో మన పనులు ఎలా ఉంటాయి? మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పాలి. వేసే మాట వినలేదనుకో ఎలా ఉంటాయి మన పనులు? మీరు ఏసైని యాక్సెప్ట్ చేశారా? ఇందులో ఎవరైనా ఏసైని నా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? ఓకే, గుడ్. అరే నువ్వు ఏసైని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, అంతకుముందు ఎలా ఉండేవాడు చెప్పగలుగుతావా? అంటే మన మార్పు అనేది వస్తుంది కదా. ఎందుకు మనం ఏం చేసేవాళ్ళము? చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తాం. అమ్మ నాన్న పనులు చెప్పాను ఏం చేస్తాం? మనం చేస్తామా? అక్క ఉండగా అక్క చెప్పొచ్చు కదా, నాకే చెప్తున్నామని మనం పడిపోతూ ఉంటాం కదా, వంతులు వేస్తూ ఉంటాం. ఇంకా మీరు స్కూల్కి వెళ్తా ఉంటారు కదా, స్కూల్లో టీచర్స్ ఏమైనా వర్క్ ఇస్తే హోంవర్క్ ఏం చేస్తారు? చేస్తారా? వెంటనే చేశారు కదా, పక్కన పెట్టేసి స్కూల్కి వెళ్ళే ముందు అప్పుడు ఏదేదో రాసేసుకుని వెళ్తారు. అలా చేయొచ్చా? అలా చేయకూడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇప్పుడు మనం ఏసైని యాక్సెప్ట్ చేయలేదనుకో దేవునికి ఇష్టం లేని పనులే చేస్తాను. దేవునికి ఇష్టం లేని పనులు ఏంటి చెప్పాలి? ఓకే, ఆజ్ఞ అంటే ఏంటి? చెప్పిన మాట వినకపోవడమే పాపం కదా. తల్లిదండ్రులకి లోబడాలి, అమ్మ నాన్న మాట వినాలి, మంచి పనులన్నీ చేయాలి. చెడ్డ పనులు అంటే ఏంటి చెప్పండి నాకు. ఓకే, దొంగతనం, ఆరోగ్యం. ఇంకా మీకు సంబంధించిన తప్పు అంటే ఏంటి మీ దృష్టిలో? ఇది తప్పు అంటే ఏంటి మీ దృష్టిలో? చెప్పే దొంగతనం, ఆరోగ్యం. ఇంకా కోపడటం, ఇంకా కాపీ చేయడం. ఓకే, స్టూడెంట్స్గా కాపీ చూసి కాపీ ఎగ్జామ్లో చూడకుండా రాయాలి, కానీ చూసి రాయడం అది తప్పు. ఇంకా నరహత్య అంటే మన లెవెల్లో మనం ఎంత హత్య చేయాలి కాబట్టి. ఓకే, నరహత్య కూడా పాపమే. మరి అవును, మరి ఇప్పుడు నీ కోపం వచ్చిందనుకో, నీ ఫ్రెండ్ కొట్టావనుకో, కట్ తీసుకుని కొట్టావనుకో, అది తల మీద తగిలిందనుకో పొరపాటున చనిపోవచ్చు కదా. మరి కయ్యని ఏం చేశాడు? తమ్ముడిని ఏం చేశాడు? కొట్టేశాడు కదా, రాయి పెట్టుకున్నాడు, కొట్టే చచ్చిపోయాడు కదా. అదేవిధంగా మీకు తెలియకుండా స్కూల్లో ఎలా పెడతారో కొట్టేస్తాం కదా. కొట్టమా? చేప మీద, తల మీద కొట్టమా? అలా కొట్టినప్పుడు ఏంటి? పొరపాటున గట్టి దెబ్బ తగ్గిందనుకో చనిపోవచ్చు కదా. నేను అలా చేస్తాను, చిన్న నరహత్య అనుకోని అంటే వాడు నరహత్య అన్నందుకు మీరు అందరూ అలా ఫీల్ అయ్యారు కదా. ఇంకోటి ఏంటంటే ఏసై చెప్పాడు కదా, తన సహోదరుని చూసి మనం దూషించడం కూడా తప్పే. అసూయపడడం, ఇంకా కొట్టడం, ఇంకా కోపడడం, ఇంకా అంటే ఇవి తప్పు అని మీకు తెలిస్తేనే అప్పుడు మీరు పాపం చేసాను, దేవునికి ఇష్టం లేని అని చెప్పేసి మనకి తెలిసిద్ది అన్నమాట. లేకపోతే మనకి తెలియదు. ఇప్పుడు ఇది తప్పు అని తెలిస్తేనే నువ్వేంటి దేవునికి ఇష్టం లేని పని చేశాను కాబట్టి దేవునికి ఇష్టం లేదు అని తెలిసింది. లేకపోతే మనం ఎలా ఉంటాము? మామూలుగా ఏదో అందరితో పాటు వెళ్ళిపోతూ ఉంటాం, అవునా? అప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదన్నది మనకు కూడా తెలియదు అన్నమాట. ఇప్పుడు ఇది తప్పురా అని తెలిస్తే నేను అయ్యో నేను దేవునికి ఇష్టంగా లేను అని చెప్పేసి నేను గ్రహించగలుగుతాను, లేకపోతే అది గ్రహించకుండా అన్నమాట. ఇప్పుడు ఏంటో తప్పులు అంటే మీ దృష్టిలో చెప్పండి.
చెప్పండి అక్కక. ఇంకా చెడ్డ మాటలు మాట్లాడడం, కాపీ చేయడం, అవన్నీ పట్టకుండా ఉండడం. ఇంకా ఇంటికి వెళ్ళిన ఏం చేస్తారు? మీ అమ్మ వాళ్ళు పీచి అది విసిరిపోతారు. ఒకటి పట్టుకుని అస్సలు లేవడం. ఏంటది? ఇంటికి వెళ్ళిన వెంటనే పట్టేసుకుంటారు, తిప్పేస్తూ ఉంటారు, రిమోట్ కట్టుకుంటూ వదిలిపెట్టరు. ఏంటది? టీవీ ఒకటి, టీవీ ఒకటి, ఫోన్ ఒకటి. ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారా? ఓకే, మీ అమ్మాయి ఫోన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి మంచిగా తెలియదు. టీవీ రిమోట్ వదిలిపెట్టరు కదా, టీవీలో కూడా ఏం చేస్తూ ఉంటారు? టీవీ లేదా? ఓకే, గుడ్. అయితే కాబట్టి అంటే మనం టైం అంతా అలా వెయిట్ చేస్తూ ఉంటాం. మంచి చూడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, తిట్టడం, కొట్టడం అంటే ఏంటి? మన పక్కన వాడి మీద మనకి ఫ్యామిలీ అసూయ అనేది ఉందని చెప్పేసి. కాబట్టి అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేవు కాబట్టి వాటి మనం ఏం చేయాలి? వాటి దూరం పెట్టాలి. మన వల్ల విద్య మన వల్ల అవ్వదు కాబట్టి మనం ఎవరిని అడగాలి? ఏసైనా అడగాలి. మన వల్ల కాదు కాబట్టి ఏసై ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఎలా పెట్టాడు? శిలువ మీద ఆయన రక్తం కార్చాడు. ఏం చేశాడు? ఆయన రక్తం కార్చాడు. ఎప్పుడైతే ఈ రక్తాన్ని మనం కోరుకుంటాం, ఏసై రక్తం ఎటువంటిది? చాలా పరిశుద్ధమైనది, చాలా పరిశుద్ధమైనది అన్నమాట. అది పరిశుద్ధ రక్తాన్ని మనం కోరుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? 1 యోహాను 1:9 గుర్తుందా? ఇందుకు కూడా మీకు చెప్పాను, సందేశంలో కూడా చదవచ్చు. ఏం చెప్పండి త్వరగా. ఏంటంటే మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని క్షమించి సమస్త కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఇప్పుడు మనం పవిత్రులుగా చేసింది మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు ఏసే రక్తం ఏం చేస్తాం? మనల్ని పవిత్రులుగా చేస్తామన్నమాట. ఇప్పుడు మనం పవిత్రులుగా ఉన్నప్పుడే ఇప్పుడు ఏసై ఏమన్నాడు? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నారు. మరి ఏసై వచ్చినప్పుడు మనం పవిత్రులుగా లేకపోతే ఏమైపోతాము? ఏసైతో పాటు వెళ్తామా? వెళ్ళలేమన్నమాట. మనం విడిచిపెడతాం. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కూడా ఏసై సువార్త ఎవరికి వెళ్ళకూడదని చెప్పేసి శిష్యులు ఇదేంటి చాలా దేవుని అనుకున్న వాడిని హింసించిన వ్యక్తి ఎవరు? పౌలు ఎలా మారాడు? సౌలు ఎలా మారాడు? పౌలుగా మారాడు కదా. ఇప్పుడు దేవుడిని దేవుడు దర్శించాడు కదా, అందుకు నేను చాలా కోపంతో ఏం చేసేవాడు? అందరినీ చంపేసేవాడు. కనపడ్డట్టు చంపేసేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఏమయ్యాడు? రక్షణ పొందాడు. అతను కూడా ఏంటి? ప్రభా నన్ను క్షమించు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని క్షమించాడు. నన్ను క్షమించాడని నమ్మలేదు కాబట్టి అప్పుడు ఏం చేశాడు? పౌలు దేవుని బాగా ప్రేమించాడు అన్నమాట. ప్రేమించడం వల్ల ఏం చేశాడు? దేవుని కోసం ఎంతో నమ్మకంగా జీవించాడు. అంతేకాకుండా ఏం చేశాడు? మన కోసం చాలా స్వార్థలు రాశాడు. మన దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలన్నాడు. చూసాడా? రాసిన తర్వాత అంతేకాకుండా మీరు అతను కూడా ఏమన్నాడు? యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమన్నాడు ఆయన? మళ్ళీ తిరిగి వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఏసై వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేమనుకో, మనం కళ్ళని ఏసైని ఎదుర్కోలేము. కాబట్టి ఏమైంది? స్కూల్లో ఏమైనా వర్క్ చెప్పారనుకో, మీరు చేయకుండా నిలబడితే ఎలా ఫీల్ అవుతారు? షేమ్గా ఫీల్ అవుతాం కదా, సిగ్గుపడతాం కదా. అదేవిధంగా ఏసై వచ్చినప్పుడు ఆయనకి ఇష్టంగా లేనప్పుడు మనం కూడా ఏమవ్వాలి? సిగ్గుపడాలన్నమాట. తల వంచుకుని అయ్యో నేను సరిగ్గా ఉండలేదు అని చెప్పేసి మనం కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకవేళ అలా సిగ్గుపడే వాళ్ళంగా ఉన్నామనుకో, ఇది మనం పొందగలుగుతామా? ఏసై ఇచ్చినప్పుడు మనం తీసుకెళ్ళి ఏమిస్తాడు?
బహుమానం ఇస్తారు. పౌలు అంటాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకే కాకుండా ఇంకెవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఏముందంటే నీతి కిరీటం ఉందంటారు కదా. మరి ఈ కిరీటం కావాలని లేదా మీకు? ఉందంటే ఏం కావాలి మీకు? దేవుడికి ఇష్టంగా జీవించాలి. మన దేవునికి ఇష్టంగా జీవించాలంటే ఏం చేయాలి? మనం దేవుడి మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచడం కాకుండా ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? రోజు మన పవిత్ర ఏక లక్షణం ఏంటి? ఏక లక్షణం ఏంటి? వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుడు ఎందులో ఉన్నాడు? వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం వాక్యం చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అంతేకాకుండా ఏం చేస్తాడు? మన యేసయ్యకి ఏ విధంగా ఇష్టంగా ఉండాలి, దేవుడికి ఏ ఇష్టంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి. మనం వాక్యం చదివినప్పుడే మనకేంటి దేవుడు ఏం చెప్తున్నారు మనతో, దేవుడికి ఎలా ఇష్టంగా ఉండాలి, దేవుడు ఎప్పుడు వస్తాడన్నది మనకి కూడా మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ దేవుడు ఈరోజు వచ్చాడనుకో, సపోజ్ అనుకున్నాం ఈ రోజే వచ్చాడనుకో, మరి మనం అందరం కూడా సిటీ మొహాంత దేవుడు వెళ్ళగలుగుతామా? వేసేయాలండి కరెక్ట్ మనం చెప్పగలుగుతామా? అలా చెప్పాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏసయ్య నన్ను క్షమించు అని చెప్పేసి మనం అడగాలన్నమాట. అడిగినప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా ఆయన బిడ్డలుగా చేస్తాడన్నమాట. అంతేకాకుండా శిష్యుల్ని యెరూషలేములో ఉండి ప్రార్థన చేయమని చెప్పాడని చెప్పాను కదా. ఎందుకు చేయమన్నాడు? నేను పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ మిమ్మల్ని చక్కగా నడిపిస్తాను. ఓకేనా? మరి ఆ పరిశుద్ధాత్మకు మనం ఇదే చూపించినప్పుడు మనం దేవునికి ఏ విధంగా ఇష్టంగా ఉండాలో దేవుడు మనల్ని చక్కగా గైడ్ చేసి నడిపిస్తాను. కాబట్టి అది మీరు మర్చిపోకూడదు. మరి ఫైనల్గా మీకు ఇది కావాలి వద్దా? ఏంటిది? ఈ కిరీటం కావాలంటే మనం ఏం చేయాలి? చదవాలి. తర్వాత ఎవరికి ఇష్టంగా ఉండాలి? ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయన మాట వినాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలంటే ఏం చేయాలి? ఇష్టమైన పని చేయాలంటే ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. అది మర్చిపోకూడదు అన్నమాట. బైబిల్ చదివినప్పుడు ఏంటి? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నేను తప్పు చేస్తున్నానని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడతాడు అనమాట. అంతేకాకుండా యేసయ్య ఎప్పుడు వస్తాడన్నది కూడా బైబిల్లో చెప్పబడి ఉందన్నమాట. ఎప్పుడు వస్తాడు యేసయ్య? ఎప్పుడు తిరిగి వస్తాడు? శిష్యుడికి ఏం చెప్పాడు? ఆ గడి అయినా ఆ సమయం అయినా ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే. పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలుసు అన్నమాట. కాబట్టి యేసయ్య సడన్గా వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వచ్చినప్పుడు దీనికి కిరీటం పొందాలి అని చెప్పేసి మనం తప్పు చేయకుండా దేవుని కోసం నమ్మకంగా ఎదురు చూడాలన్నమాట. యేసయ్య వస్తాడని మీకు తెలుసా? యేసయ్య తిరిగి వస్తాడని తెలుసా? అది బైబిల్లో కూడా రాయబడి అని తెలుసు కదా అందరికి. కాబట్టి ఆ నమ్మకంతో మనం ఉన్నప్పుడు యేసయ్య వచ్చినప్పుడు మనం ఏంటి? చక్కగా యేసయ్యని ఎదుర్కొంటాం. ఎదుర్కోవాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఓకేనా? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనకు సహాయం చేసేది ఏంటి? దేవుని వాక్యం మాత్రమే. మన వల్ల బిడ్డ నేను అబద్ధాలు ఆడకూడదు అనుకున్నాను అనుకో, ఇంకా 2 అబద్ధాలు ఎక్స్ట్రా ఆడు. మనం ఏమని అడగాలి? యేసయ్య నేను అబద్ధం ఆడకుండా నాకు సహాయం చేయాలి అని అడిగినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనకి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటే అప్పుడు యేసయ్య ఏం చేస్తారు? మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. మరి మన పరిశుద్ధులుగా ఉన్నప్పుడు యేసయ్య వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోగలం. లేకపోతే మనం ఎదుర్కోగలం. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే కాకుండా 1 యోహాను 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా
తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏంటంటే మీకు